చేస్తుంటే లగ్నం ఓట్ల, పారాయణం చేస్తుంటే లగ్నం ఓట్ల. అప్పుడు అమ్మవారితో ఏం వాదించాలంటే, నా మనస్సు ఎక్కడెక్కడికో పోతుందమ్మా, ఓ పని చేయి, నువ్వు సర్వాంతర్యామి కదా, అది ఎక్కడెక్కడికి పోతే అక్కడికి నువ్వు కూడా పోవమ్మా అని చెప్పడమే, గొడవ లేని పనిది. ఆవిడ ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలదు కదా. అందుకని పరమేశ్వరుడికి మనం ఏమి చేయగలమంటే, సాధారణంగా ఎవరింటికైనా పెడితే బంగారమో డబ్బో పట్టుకెళ్ళాలని చూస్తాం. ఈ మధ్య ఆ కోరికలు కూడా మానేసాం. తులం 1,25,000 అయితే ఏం పట్టుకెడతాం, ఇక్కడ ఉన్నది కాపాడుకోవడమే కష్టంగా ఉంది. అందుకని బంగారం బదులు వెండి, బంగారం బదులు వెండి అని ఆడపడుచు లాంఛనాల్లో కూడా బంగారం తీసేసారు, వెండి పెడుతున్నారు గొడవ లేకుండా. మంగళసూత్రాలు కూడా వెండి వచ్చేస్తే ముందు ముందు అనుమానం లేదు, ఇంకా ఇంత ఖరీదు ఉంటే ఏముంటాయి ఇక్కడ. అందుకని బంగారం ఇవ్వమంటామంటే, కరస్తే హేమాద్రౌ, శివుడికి నిజంగా మనం బంగారం ఇవ్వలేమండి. ఎందుకంటే బంగారు కొండ, మేరు పర్వతం అంటారు. నిజానికి భూమధ్యరేఖ ప్రాంతం, శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం చెప్పాలంటే భూమధ్యరేఖ ప్రాంతాన్ని మేరు పర్వతం అంటారు. దాని చుట్టూ సూర్యచంద్రుడు తిరుగుతూ ఉంటారంటే మొత్తం సృష్టి చక్రం అంతా లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టి పురాణ కథల రూపంలో చెప్పిన ఏకైక జాతి హిందూ జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. అందుకని మేరు పర్వతం అంటే బంగారు కొండ, బంగారు కాంతులతో మెరిసిపోయేటువంటి మేరు పర్వతం నీ చేతుల్లో ఉందయ్యా. త్రిపురాసుర సంహారం వేళ దాన్నేను ఉపయోగించావు. బంగారు కొండను చేతుల్లో పెట్టుకున్న వాడికి మేమిచ్చే బంగారం ఎంత, తులమో అరతులమో బంగారం ఇస్తే ఆయనకి ఏమిటండి లెక్కది. వాములు వేసే స్వాములారికి పచ్చగడ్డి బలహారం అన్నారు. ఒక ఆయన మొత్తం గడ్డి వాములు వేసేస్తాడు, ఆయనకి పచ్చగడ్డి పెడితే సరిపోతుందా ఆయనకి. అందుకని బంగారు కొండ నీ చేతుల్లో ఉందయ్యా, నేను బంగారం ఇవ్వలేను. గిరీశ నికటస్థే ధనపతౌ, పోని గుళ్ళో దక్షిణ వేస్తాం మనం, పళ్ళెంలో 10 రూపాయలు 20 రూపాయలు వేస్తాం, పోనీ హుండీలో 100 200 వేస్తాం. అది మాత్రం ఆయన కాంతుందా. ఎందుకనట, ప్రపంచం మొత్తం మీద ఎవరండి ధనాధిపతి, మన పురాణాల ప్రకారం కుబేరుడు. ప్రపంచంలో కూడా ఎవరన్నా ధనాధిపతి ఉంటే అపర కుబేరుడండి అంటారు. అందుకని కుబేరుడు, ఆ కుబేరుడికి ఐశ్వర్యం ఆయన వల్ల వచ్చింది, పరమశివుడు వల్ల వచ్చింది. నాకేమీ అక్కర్లేదు, నువ్వు తీసుకోవయ్యా అని ఇచ్చాడు. కుబేరుడికి ఐశ్వర్యం ఇచ్చిన వాడే శివుడు. ఆ కుబేరుడు ఆయనకి దగ్గరగా ఉంటాడు. కుబేరుడు ఉత్తర దిక్కుకి అధిపతి అన్నారు, ఉత్తర దిక్కున ఉంటాడు. ఈయనేమో ఈశాన్యం మూలకి అధిపతి. ఈశాన్యం ఉత్తరం రెండు అక్కడే కదా ఉండేది, ఒక పక్కనే కదా. అందుకని కుబేరుడు నీకు సకుడయ్యా, మేమేం డబ్బు ఇమ్మంటావు, ప్రపంచంలో అంతకంటే కుబేరుడు ఎవరు లేదు కదా, ఆయన పేరే కుబేరుడు. అందుకని డబ్బు ఇవ్వలేం. గృహస్థే స్వర్భూజ అమరసురభి చింతామణిగణే. ఇంకో రకంగా ఆలోచిస్తాం మనం, మన బంధువులను కానీ మిత్రులను కానీ ఏదైనా వివాహానికి శుభకార్యానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళకేమంతాయి, వాళ్ళు కోటీశ్వరులు. బంగారం మనమే ఇస్తాం, కొనలేకపోతున్నాం. అందుకని ఏదైనా వెరైటీ బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తాం, వైవిధ్యపరమైన బహుమతి. వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది, వాళ్ళకి దొరకంది ఏదైనా ఇద్దాం అని విదేశాల నుంచో లేకపోతే మన దేశంలోనే మారుమూల ప్రాంతాల నుంచో ఏదైనా చౌకగా దొరికేదైనా విచిత్రంగా ఉండేటువంటి వస్తువు పట్టుకెళ్ళి ఇస్తాం. అందుకని భక్తుడు శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే, గృహస్థే స్వర్భూజ, నీకు ఏదైనా విచిత్రమైన వస్తువు ఇస్తానంటే పరమశివుడు అన్నట్ట, నా దగ్గరున్న వస్తువులు చూడరా, అది తప్ప ఇంకేదైనా ఉంటే ఇవ్వమన్నట్ట. స్వర్భూజ అంటే కల్పతరువు, కల్పతరువు అంటే కల్పవృక్షం. మన ఇంటి చుట్టూ ఉండేవన్నీ ఒట్టి కలప వృక్షాలు, అవి కలపకి పనికొస్తాయి, అంతకంటే ఏం పనికిరావు. ఆయన దగ్గర ఉండేది కల్పవృక్షం, లా కింద పావొత్తుంటుంది అక్కడ, లా